చాలా బాగుందండి. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడటం చాలా బాగుంది. హైలైట్స్ అంటే సాంగ్స్ అన్ని హైలైట్స్, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి, చాలా బాగా చేశారు. చూస్తే యూ విల్ ఎంజాయ్. ఖచ్చితంగా పార్ట్ 2 గురించి అయితే వెయిట్ చేస్తారు. ఆ క్లైమాక్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు. బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్, ఫైట్స్, సాంగ్స్, స్టోరీ మొత్తం సూపర్ ఉంది. పక్కా సూపర్ డూపర్ హిట్. కలెక్షన్స్ చాలా బాగా వస్తాయి. ఇన్ని ఇయర్స్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై చూస్తుంటే అసలుకి యువకలు వచ్చేస్తే చాలా అంటే చాలా చాలా బాగుంది మూవీ. అందరు కంపల్సరీ చూడండి. హిస్టరీ గురించి చాలా తెలుస్తుంది. ఔరంగజేబ్ కాలం గురించి కాకుండా మన రాజుల గురించి కూడా తెలుసుకోవాలి. చాలా బాగుంది మూవీ, పక్కా చూడండి. హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్, సినిమా మొత్తం హైలైట్ పవన్ కళ్యాణ్. ఫైట్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అంతా చాలా బాగుంది. అందరు పక్కా చూడండి థియేటర్. నైస్ మూవీ, చాలా బాగుందండి మూవీ. పవన్ కళ్యాణ్ కోసం చూడాలి. ఇయర్స్ పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా బాగుంది స్క్రీన్ పైన. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ హైలైట్ అంటే పవన్ కళ్యాణ్, ఇంకా ఫైట్ సీక్వెన్సెస్, సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలుకి ఏం తెలియట్లే, చాలా బాగా చేశారు. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు పక్కా వర్త్ ఇట్ మూవీ. నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ కి పెద్ద ఏం ఇంపార్టెన్స్ లేదు, ఉండాలని చెప్పేసి ఉంది. మూవీ మొత్తానికి హైలైట్ అయితే పవన్ కళ్యాణ్. వెయ్యి కోట్లు పక్కా పవన్ కళ్యాణ్ 2,000 కోట్లు పడతారు, అట్లేం లేదు. ఇన్ని ఇయర్స్ చూసినందుకు మ్యాడ్ 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 ఫ్యాన్స్ అయితే. ఇంకా నేను రిగ్రెట్ అవుతున్నా ఐమాక్స్ చూసినందుకు. సింగిల్ స్క్రీన్ లో చూసింటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది మూవీ అయితే, అందరు పక్క పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. చాలా బాగుంది. చూసారు హరిహర వీరమల్లు టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా చాలా 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 బాగుంది. ఫుల్ ఎంగేజ్డ్ మూవీ. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ టెరిఫైయింగ్ ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అండి. ఫ్యాన్స్ ఎలా అయితే కలలుగన్నారో, ఆశించారో, ఆకాంక్షించారో అది నెరవేరింది. ఇట్స్ రియల్లీ బిగ్ 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 బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ హాఫ్ ఉన్నారు కానీ సెకండ్ హాఫ్ చాలా ఎంగేజ్ అయిపోయింది, చాలా ఎర్లీగా అయిపోయింది సినిమా అనిపించింది నాకైతే. ఆ తేడా అనిపిస్తుంది నటుడుగా ఉండదండి. ప్రైవేట్ లైఫ్ ఎంత గొప్పగా ఉన్నా కెమెరా ముందుకు వస్తే క్యారెక్టర్ వెళ్తాం కదా. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షోనే. సింగ్ చాలా బాగుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా 1 మ్యాన్ షో అన్నమాట. ఆయనదే ఎక్కువ ఫైట్ సీన్స్ చాలా బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకో హీరో కూడా ఉన్నారు, ఆయనే ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు ఈ సినిమాకి నిజంగా ఆయన ప్రాణం పెట్టారు. ఆయనకి ఆస్కార్ అవార్డు చాలా తక్కువే అని చెప్పొచ్చు, అంత ప్రాణం పెట్టేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ మీలాగే నేను కూడా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాను. పార్ట్ 2 లో కలుద్దాం. నేను సినిమాలకి రేటింగ్ నేను అవన్నీ చెప్పను. సినిమా బాగుంది అంటే సినిమా చూడు. చాలా మంది నెగిటివ్ గా రివ్యూ చెప్తున్నారు అన్న సినిమా బాగాలేదని. వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరు. ఇది ఎంత చెప్పు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరు. వాళ్ళు చాలా అద్భుతం. అది ఒక్కొక్క టెక్నిక్ కానీ, ఎలా నైఫ్ అటాక్స్ కానీ, తర్వాత కిక్స్ కానీ, ఒక స్పిన్ కిక్ వేసాడు, ఇంతవరకు ఎవరు వేయలేదు అలాంటిది. టర్నింగ్ సైడ్ కిక్, అలా కిక్స్ కొట్టారు అందరూ. ఆడపిల్లలకు చాలా అవసరం అనేది అందరూ కూడా ఆంధ్రాలో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి మేమే చేస్తున్నాము. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ తరఫున అతి త్వరలోనే కలుస్తాము. సినిమా ఒక అద్భుతం, ఇంతవరకు ఎప్పుడు చేయలేని విధంగా చేశారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఏం చేస్తారని అనుకున్నారు అందరూ. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, చాలా బాగా చేశారు. అందరూ చూడవలసిన సినిమా. సినిమా మటుకు చాలా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. అమెరికా టాక్ వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందంట, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు అన్నారు. మొత్తం మీద చాలా గ్యాప్ తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ డే ఎప్పుడైతే కొంచెం యావరేజ్ అని అన్నా కూడా ఏం భయం లేదు. సినిమా మాత్రం పొటెన్షియాలిటీ ఉన్న సినిమా.
డెఫినెట్ గా బాగుంటది. నేనైతే ఇప్పుడు చూస్తున్నాను, అమెరికా నుంచి చూసిన వాళ్ళు మాత్రం ఫోన్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉంది అని అన్నారు. ఏదేమైనా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్ గా. కాబట్టి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమా కాబట్టి మనం అందరూ వెయిట్ చేద్దాం. ఎక్స్ట్రాడినరీగా ఉందని అంటున్నారు. అండ్ యాక్చువల్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉందన్నారు. మొత్తం మీద సినిమా హిట్ మాత్రం జరుగుతుంది. 3.5 ఇచ్చారు చాలా మంది రేటింగ్. అమెరికా టాక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇండియా టాక్ ఏంటంటే ఒక అరగంటలో వస్తుంది. మార్నింగ్ షో 7:30 పడింది, దీంట్లో ఇంకా షో అవ్వలేదు. ఏది ఏమైనా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే వీరమల్ సినిమా కాబట్టి డెఫినెట్ గా ఫ్యాన్స్ ఉన్నారు, రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం సినిమాని రెండు కొనాలో చూడాలి. చాలా కాలం డిలే అయింది సినిమా. పవన్ కళ్యాణ్ బెస్ట్ వేషం వేశాడు, అలాగే ఏం రత్న గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అతను. కాబట్టి ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది కోరుకుంటున్నాను. అబ్బా చూడలేకపోయామని చెప్పి మాకు బాగా ఉండే పుస్తకాలు చూసినప్పుడు మళ్ళీ మా పాలన వచ్చినాక మళ్ళీ చూస్తున్నాం మరో ఛత్రపతి శివాజీని. ఈయన ఉన్నంత వరకు సనాతన ధర్మానికి ఎటు కాదు, ఆంధ్రప్రదేశ్ కి ఎటు కాదు. ఆయన ఉన్నా లేకపోయినా ప్రజలకు అందరికీ సుఖశాంతితో ఉండాలని అన్న ఆశీర్వాదం. లేకున్నా పంచుతాడు, ఒకవేళ లేకున్నా అభిమానులను ఒక మాట పిలిపిస్తే మేము ఇచ్చేస్తూనే ఉన్నాం. ప్రతిసారి ఆయన కోసం ఏదైనా సర్వస్వాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేడం న్యాయం జరిగింది మేడం. ఆయన ఆల్రెడీ మొన్న ఎప్పుడైతే ప్రెస్ మీట్ మొన్న వచ్చింది, ఆ రోజు న్యాయం జరిగింది. ఇంట్లో టీవీ చూస్తున్నాం. నిన్న కూడా బై రంగంలో పాట పాడేసింది. ఆయనతో ఫీస్ట్ ఎక్కువ, దానితో ఇది ఇంత బూస్ట్ అయింది. మనకు అలిపిరి కాడికి వస్తే ఎంత ఉందో టీవీలో, ఇప్పుడు తిరుపతికి వచ్చినట్టు అయింది. ఆయన పాట పాడుతూనే ఆయన మళ్ళీ తీవ్ర స్కిన్ అవుతూ చచ్చిపోయినాం. ఇప్పుడు ఈయంతో చూడాలి, మళ్ళీ సాయంత్రం చూడాలి, ఉన్నంత వరకు చూడాలి. ఆయన ఎంతో ఇష్టం, కళ్ళకి బొమ్మ పోవట్లే, ఇక్కడనే ఆడుతుంది. లేకపోతే మీకు సినిమా చూడాలి, మీకు చూడడానికి చాలా కాకపోతే ఓటీటీలో చూసుకోరా భయ్. మేము మీకేసుకుంటాం సినిమాని. అరే పవన్ సే బాత్ అరే నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే కొడుకున్నారా ఖాళీ పిల్ల అయిపోతుంది. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. కొంతమంది వైసీపీ నాయకులారా మీరు కూడా ఈ సినిమా చూస్తే మీ జన్మ ధైర్యం అవుతుంది. ఫస్ట్ థింగ్, అరే బాబు ఇది మన తెలుగు వాళ్ళ సినిమా, మన అందరి సినిమా. చాలా బాగుంది మూవీ. ఎస్పెషల్లీ మూవీ 3 పార్ట్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అద్భుతంగా ఉంది, ఎడిటింగ్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ అద్భుతంగా చేశారు. ఈ 3 మాత్రం ఫెంటాస్టిక్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీరవాణి గారి మ్యూజిక్, కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. గ్రాఫిక్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే మరీ హై పీక్ ఎక్కడ వెళ్ళలేదు, కానీ మూవీ మాత్రం బాగలేకుండా లేదు. ఒక్క ల్యాగ్ షాట్ కూడా లేదు. మూవీ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ ఖుషి, బత్రి ఆ టైంలో స్పార్క్ కనిపించింది. ఫెంటాస్టిక్ గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన చూడటం కోసం మాత్రం అందరూ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మన శివాజీ, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి హిందూ వీరుల శక్తి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు. పూర్వకాలం హిందువులు ఎంత బాధలు పడ్డారు, ఎంత భయంకరంగా హింసలు అనుభవించారు చెప్తూనే అటువంటి ఒక స్ఫూర్తిగా ఉండే వీరుడు ఎలా ఉంటాడో ఒక కల్పనాత్మకమైన ఒక అద్భుతమైన సినిమా చూపించారు. ప్రతి హిందూ వీరుడు, ప్రతి హిందూ అభిమాని ఈ సినిమా చూడాలి. ప్రతి దేశభక్తుడు ఈ సినిమా చూడాలి. మన ధర్మం, మన యొక్క సంస్కృతిని ఎలా మన వీరుడు కాపాడారో ఒక చక్కటి కల్పనాత్మకంగా ఒక పవర్ఫుల్ శక్తి లాంటి పవన్ కళ్యాణ్ పవనిజంతో చూపించాడు. ఈ సినిమా ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఎటువంటి ఒకవేళ బాగుందని చెప్పినా నమ్మకండి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అంటే డిసప్పాయింట్ చేస్తుందంటే సినిమాలో అంతా ఒక యాక్షన్ టైప్ అలా వెళ్ళిపోతుంది అనమాట. అది చేస్తే ఒక ఫైట్, అది తీస్తే ఒక ఫైట్, అంత ఓన్లీ ఫైట్స్ మాత్రం ఉంది. సినిమా అనేది అంత ఒక మంచి కామెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక గబ్బర్ సింగ్, ఒక వకీల్ సాబు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆ ఎక్కడ రిలీజ్ అవ్వలేదు అంతే. అంతతో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది అసలు బాగాలేదండి. ఒక గబ్బర్ సింగ్ సినిమాలో ఉండే హార్స్ రైడ్ వేరు, అదే సినిమా అక్రమంలో
సినిమాల్లో ఎవరు తీయలేడు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. సినిమా సూపర్ ఉంది. మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం. హరి హర వీరమల్ల ఉంది మా పవన్ కళ్యాణ్. సూపర్ సినిమా, అసలు చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. వావ్, సూపర్, ఎక్సలెంట్. దీనికి ఎట్లా 1000 కోట్లు కాదు, 5000 కోట్లు కాదు, 10,000 కోట్లు పక్కా. ఎక్సలెంట్, సూపర్. బాబుకే బాబు, మా పవన్ కళ్యాణ్ బాబు. సినిమా హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి మన ఎవరు నీ పిల్లానికి పిల్లకాయలు ఎక్కడ స్లాంగ్ ఒక డైలాగ్ ఉంది. చాలా హైలైట్ ఫైట్స్. ఇక్కడ మన దేవుణ్ణి హిందూ శివుడు హరిహర మహాదేవ్ శివుని గురించి తీశాడు. లాస్ట్ లో ఫైట్ వేరే ఉంది, కానీ పార్ట్ 2 మళ్ళీ ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేద్దాం. బాహుబలి 2 ఉంది. పార్ట్ 2 సూపర్ 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 ఎక్సలెంట్. బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది, మళ్ళీ హరిహర వీరమల్లు 2 ఉంది. హరిహర వీరమల్లు ఫ్యాన్స్ కి చాలా పెద్ద పండుగ. చాలా ఏళ్ల తర్వాత వచ్చారు ఆయన. థియేటర్ లో వేరే లెవెల్ ఉంది. అసలు చాలా ఏళ్ల తర్వాత ఒక పండుగ వాతావరణం చూసాను నేనైతే. రిలీజులు జరిగాయి, చాలా జరిగాయి, బట్ ఇంత ఎక్సైట్మెంట్ తో సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. అంటే చాలా ఇయర్స్ తర్వాత. కాకపోతే ఏంటంటే క్రిష్ గారు తీసిన సినిమా చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ కాకపోతే జ్యోతి కృష్ణ గారు తీసిన సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, చాలా వరస్ట్ అనిపించింది. కాకపోతే ఏంటి అంటే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్ గా మేము ఆయన్ని చూడడానికి వచ్చాం, సినిమాని అసలు చూడడానికి కాదు ఫస్ట్. కాకపోతే చాలా మంది నోరేసుకొని మరుగుతూ ఉంటారు, చాలా మంది మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకైనా చెప్పాలి కదా. మీకు చెప్పేది ఏంటి అంటే మెయిన్ గా ఈ సినిమాలో మాకు కళ్యాణ్ బాబు ఒక్కనే చూడడానికి వస్తుంది. సినిమా ఆయన చేసింది మా కోసం. మీకు నచ్చితే చూడండి, లేదా మూసుకొని దెయ్యండి. స్టోరీ పరంగా ఇది ఫిక్షన్ స్టోరీ అని ఆల్రెడీ చెప్పేశారు. వాటి స్టోరీ ఏంటి అనేదో క్లియర్ గా మెన్షన్ చేశారు. కాకపోతే ఏంటి అంటే పార్ట్ 1 పార్ట్ 2 అనే కాన్సెప్ట్ పెట్టుకొని ప్రాపర్ స్టోరీని చెప్పలేకున్నారు అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఫస్ట్ హాఫ్ లో ఆ పాటలు కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, వేరే లెవెల్. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అరే ఎప్పుడో చూసిన మార్షియల్ ఆర్ట్స్, ఎప్పుడో నేర్చుకున్న మార్షియల్ ఆర్ట్స్ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేస్తున్నారు. ఆయన జంప్స్ కావచ్చు, ఇంకా వగేరా వేరే లెవెల్ ఉంటుంది. నిధి పాప ఉంటుంది అన్న, వేరే లెవెల్ ఉంటుంది నిధి పాప. సెకండ్ హాఫ్ అంతా చాలా తేడా కొట్టించేస్తాడు. సెకండ్ హాఫ్ అసలు లేకపోయినా కూడా బాగానే ఉండేది. ఫస్ట్ హాఫ్ చాలు అనిపించింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తే బ్లాక్ బస్టర్ బొమ్మనే చెప్పాలి. కాకపోతే యాజ్ ఎ రివ్యూవర్ గా పర్లేదు సినిమా చూడొచ్చు. నెగిటివ్ గా దాన్ని తొక్కాలని చూస్తున్నారు. కానీ నేను బుక్ మై షోలోనే అర్థమైపోయింది, రికార్డ్ బ్రేక్స్ లో బుకింగ్స్ అవుతున్నాయి. సినిమా కానీ రోజుకి డబుల్ కలెక్షన్ లో దూసుకొని వెళ్తున్నా. ఆఫ్టర్ అత్తారింటి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టామినా దీంట్లో చూపించాడని చెప్పొచ్చు. అంటే కొంచెం డౌన్ చేసినట్టు. అంటే డౌన్ అంటే అది కాదన్నా, ఇప్పుడు మీకు ఔరంగజేబు కథ తెలిస్తే ఇలా మాట్లాడరు కదా. నువ్వు బొట్టు పెట్టుకున్నా కానీ దానికి పన్ను కట్టాలంటే ఎవరు ఊరుకుంటారు? ఇది భారతదేశం, ఇది హిందూ దేశం. హిందూ దేశంలో హిందువులు కూడా బతకలేకపోతే ఏంటిది అనేది చూపించారు అనమాట. మీకు ఔరంగజేబు చరిత్ర ఎంతకాడి పుస్తకాల్లో దాన్నే పబ్లిష్ చేశారు. కానీ మనకి శ్రీకృష్ణదేవరాయలు కానీ, హరిహరరాయలు, బుక్కరాయలు ఎవరు ఈ స్టోరీ చూపించలేదన్నమాట. దీంట్లో కొంచెం చూపించారు. పార్ట్ 2 లో ఇంకా ఫుల్ గా చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ బాగలేదంటారా? మెయిన్ డైరెక్టర్ మధ్యలో వెళ్ళిపోయారు, సినిమా ఆగిపోయిందని ఒకటిగా టెన్షన్. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్, ఆ పక్క డిప్యూటీ సీఎం, అన్నిటి మధ్యలో చూపించారు. సినిమా అయితే బాగానే ఉన్నాడు. అంటే గ్రాఫిక్స్ అంటే మనకి 1000 కోట్లు ఆ రేంజ్ లో లేదు. గ్రాఫిక్స్ అయితే ఓవరాల్ గా పర్వాలేదన్న. సినిమా అయితే చూడండి, ఖచ్చితంగా వచ్చేది. పవన్ కళ్యాణ్ లాస్ట్ లో కంపోజ్ చేసిన ఫైట్ గురించి. ఫైట్ అసలుకి పీక్ కన్నా మార్షల్ ఆర్ట్ తెలిసినోడే దాన్ని షూట్ చేయగలడు, క్యాప్చర్ చేయగలడు. మనకి మార్షల్ ఆర్ట్ తెలియకుండా పోయి షూట్ చేయాలంటే అది కుదరదు. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు షూట్ చేశారు, పోతుంది అనుకున్నారు. కానీ సీన్స్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి 100-200% న్యాయం చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఒకటే ముఖ్య చెప్తున్నా, ఫ్యామిలీతో కలిసి చూడండి. మన సంస్కృతి గురించి, మన సనాతన ధర్మం గురించి చాలా చక్కగా చెప్పాడు. ఎక్కడ బోర్ అనేది కొట్టలేదన్నమాట. ఈ సనాతన ధర్మం గురించి తెలియకపోతే ఇండియాలో ఉండడమే వేస్ట్ అనే నేను చెప్తా ఉన్నాను. సినిమా అయితే చాలా బాగుంది. చిన్న పిల్లలకి ఎస్పెషల్ చూపించండి, కనెక్ట్ అవుతుంది. చాలా కష్టపడ్డామని తెలుసు, కానీ ఇంత కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళందరూ కష్టపడ్డారో మాకు తెలియదు. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు నటించడం ద్వారా
ఒక పెద్ద హీరో నటించడం ద్వారా ఇది అందరికీ తెలిసింది. ఒకప్పుడు ఎంత కష్టపడ్డామో ఏంటో తెలిసింది. కాబట్టి ఈ సినిమా ఎంత బాగుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇలాంటి క్యారెక్టర్ చేయాలని వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, దాన్ని మించి చేశారు. చాలా కష్టం, వయసుని మించి కష్టపడ్డామని చెప్పి గట్టిగా చెప్పచ్చు. ఈ చారిత్రాత్మక సినిమా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయిందంటారా? చాలా అద్భుతంగా తీశారండి. సెట్ అవుతుంది అన్నానికి లేదు, ఆయన క్యారెక్టర్ ఇమిడిపోయారు దాంట్లో. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫైట్లు మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ వారు చేసే ఫైట్లకి అక్కడ జరిగే సిచ్యువేషన్ సంబంధం ఉండదు. కానీ ఇక్కడ అలాంటి ఫైట్లే ఉండవండి. ఆయన మార్క్ ఫైట్ ఏది మనం ఇట్లా జరిగింది అనేది ఉండదు. చాలా అద్భుతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ సెట్ అయిందంటారా? నిధి అగర్వాల్. నిధి కూడా చాలా పుష్కలంగా ఉంది కాబట్టి సినిమా ఎక్కడ పోగొట్టలేదు. నాకైతే ఫస్ట్ హాఫ్ ఉన్న సెకండ్ హాఫ్ చాలా అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ టైప్ ఆఫ్ సినిమా, ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు, ఆయన కెరీర్ లో ఎప్పుడు చేయలేదు. కాబట్టి వేరే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ అని చెప్పొచ్చు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ రేటింగ్ మళ్ళీ చెప్తున్నాను, 3.5 కి సినిమా వచ్చు. సినిమా చాలా బాగుంది. జై పవన్ కళ్యాణ్ నుంచి ఆర్ఆర్ వీరమ్మలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూపించారండి. మొఘల్ సినిమాలను పరిపాలించిన టైంలో దేవాలయాల మీద ఎలా ధ్వంసం జరిగింది, మన వేదాలని వాళ్ళు ఎలా దొంగిలించారు, ఎలా ధ్వంసం చేశారు అనేది చాలా బాగా చూపించారండి. సినిమా గ్రాఫిక్స్ విషయంలో కొంచెం వీక్ గా ఉన్నా వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారు కాన్సెప్ట్ అది చాలా కాంటెంపరీ సబ్జెక్ట్ అండి. మనకు అందరికీ తెలుసు, మన తెలంగాణలో వేములవాడ రాజన్న టెంపుల్లో మొఘల్స్ పరిపాలించిన టైంలో ఎలా విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించారు, అప్పుడు ఏం జరిగిందని అందరికీ తెలుసు. ఇలాంటివన్నీ చదువుకున్నప్పుడు ఒక హిందూగా మనందరం చాలా బాధపడి ఉంటాం. అలాంటి సన్నివేశాలన్నీ దీనిలో చూపించారండి. బాగా కంటికి కట్టినట్టు మొఘల్స్ ఎలా మన సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారు, వాటన్నిటిని ఎలా తట్టుకొని హిందువులు నిలబడ్డారనేది చాలా బాగా చూపించారండి. కాన్సెప్ట్ పరంగా సినిమా చాలా హై అండి, చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఒక్క విషయం మాత్రం చాలా వీక్ గా ఉన్న సినిమా అనుకున్నది సనాతన ధర్మం గురించి ఏదో చెప్పాలనుకున్నది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనకి ఈ సినిమా కాకపోయినా రేపు ఓజీ తోటి రఫ్ ఆడిస్తారు ఆయన. అది ఎలాగో జరిగేది. అది సనాతన ధర్మం గురించి మాత్రం చాలా బాగా చూపించారండి. చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ గా ముందుగా చెప్పాలి, ఆయన హిందూగా ఓం నమ శివాయ హరిహర మహాదేవ్. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. అసలు అక్రమాల్లో విక్రమాల్లో హరిహర వీరమల్లు మామూలుగా సినిమా ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది. బాబులకే బాబు మా పవన్ కళ్యాణ్ బాబు. అరే నన్ను బిగ్ బాస్ కి ఎవరు తీసుకోలేడు, హరిహర వీరమల్లు సినిమా ఎవరు తీయలేడు, వచ్చినోడు ఎలాగో తిరిగి రాడు, హరిహర వీరమల్లు యాక్టింగ్ ఎవరు చేయలేడు. జై పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసాము కానీ నాకు అంత అనిపించలేదు. ఈసారి మన హిందూ ధర్మం, మన శివయ్య 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 ఓం నమ శివయ్య చాలా బాగుంది. బాహుబలి 2 బాహుబలి 3 కాదు, ఈసారి చెప్తున్న హరిహర వీరమల్లు 2 ఈ సినిమా చెప్తున్నా ఖచ్చితంగా 5,000 కోట్లు కాదు 10,000 కోట్లు కంపల్సరీ వస్తాయి. నాకు తెలిసి ఈ రోజు రావచ్చు 5,000 కోట్లు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. అసలు ప్రతి ఒక్క చెప్తున్నా, ప్రతి ఒక్క హిందూ అన్న ఎక్కడ లేదు, చాలా బాగుంది. దొంగ 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 కోహినూర్ డైమండ్ గురించి ఉంది. మన ఇండియాలో కోహినూర్ డైమండ్ ఎలాగానో మన మూవీలో కోహినూర్ డైమండ్ పవన్ కళ్యాణ్ బాబు. కోహినూర్ డైమండ్ పవన్ కళ్యాణ్ బాబు. ఒక లార్జ్ బిర్యానీ పార్సల్ చేయాలి, ఫ్యామిలీ బ్యాగ్. అంతా బాగుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు ఇక్కడికి రీ రిలీజ్ మూవీకి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. అప్పుడే చెప్పాం మేము ఫ్యూచర్ లో ఆయన ఎక్కడికే ఎదుగుతామని చెప్పేసి. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం ఆయన డిప్యూటీ సీఎం, ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతాం. అది ఆయన మెయిన్. ఎప్పుడైనా కళ్యాణ్ గాని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన విజన్, ఆయన క్యారెక్టర్ కి నేను ఛాన్స్, ఆయన యాక్టివిటీ కాదు, ఆయన డాన్స్ కాదని డైలాగ్స్, ఆయన క్యారెక్టర్ కి నేను ఛాన్స్. ఒక్కసారి కళ్యాణ్ బాబు ఫ్యాన్ అయితే కట్టే తాగే వరకు కళ్యాణ్ బాబు ఫ్యానే. అది యాక్చువల్లీ కంబ్యాక్ ఇస్తామని తెలుసు, కానీ ఈ రేంజ్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఇలా ఉందంటే నెక్స్ట్ ఓజీకి వేరే లెవెల్ కంబ్యాక్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. అది తలుచుకుంటేనే మాకు అర్థం కావట్లేదు. కంప్లీట్ ఒక ప్రీమియర్ షో జస్ట్ ఒక అర్ధ గంట ముందు పెట్టి ఎలా ఫిల్ అయిపోయింది ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు కంప్లీట్. అదేంగా గుర్తించాలి. యాక్చువల్లీ కృష్ణ డైరెక్షన్, జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్, ఆ స్టోరీ లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అండి, వాళ్ళిద్దరు డైరెక్షన్ చేసినా మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కృష్ణ గారు ముందు మొత్తం డైరెక్ట్ చేసింది ఇంకా బాగుండేది. బట్ జ్యోతి కృష్ణ గారు మాక్సిమం అంటే మాక్సిమం లాగేశారు. అసలు మూవీని మొత్తం లేపడేసింది హీరోని కాదండి, ఆయన గురించి మాట్లాడుకోవాలి మనం. అసలు ఏదేందా బీజిఎం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. ఈవెన్ ఆస్కార్ ఎందుకు వచ్చిందో కంప్లీట్
VFX అంటే ఒక మూవీలో ఎక్కడన్నా కానీ ఒక పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయండి. ఆ VFX నాకు ఒక 2-3 షార్ట్స్ VFX కొద్దిగా లో అని అనిపిస్తుంది మనకి. షార్ట్స్ ఇలా తీసేస్తే దీనికి ఉన్న స్టోరీ లైన్కి మూవీ ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ ఆటోమేటిక్ గా. ఇది సెకండ్ టైం ఆల్రెడీ ప్రీమియర్ అయిపోయింది. సెకండ్ టైం చూస్తాం, మళ్ళీ థర్డ్ టైంకి వెళ్తాం, మళ్ళీ ఫ్యామిలీతో 4th టైంకి వెళ్తాం. అన్నిసార్లు కూడా మూవీ చూడగలం మేము, ఎందుకంటే మూవీకి అంత స్ట్రాంగ్ స్టోరీ లేదు. బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. అంటే ఇప్పటిదాకా మనం పవన్ కళ్యాణ్ చూసి ఒక డిఫరెంట్, ఒక భక్తి, ఒక ఖుషి, ఒక పెళ్లి ప్రేమల, ఒక లవర్ లాగా చూపించిన ఒక యాక్షన్ లాగా, ఇది ఒక సమాజానికి ఒక సేవ, అంటే ఒక సమాజానికి సేవ ఎలా చేయాలో చేసి చూపించింది పవర్ స్టార్. ఇది ఇంతవరకు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక డిఫరెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇది మంచి బెస్ట్ మూవీ. ఇది కిరవాణి గారి మ్యూజిక్ యాక్సెప్ట్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ మ్యూజిక్. హీరోయిన్ కూడా సేమ్ దివ్యభర్త లెక్క ఉంది, యాక్టింగ్ అంతా బాగా చేసింది. అప్పట్లో దివ్యభర్తం చిన్నప్పుడు చూసాం, మళ్ళీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద అంతా బాగా చేసింది. బాబుడే యాక్టింగ్ ఇందులో చాలా బాగా చేసింది. యాక్టింగ్ ఇలా ఇద్దరు డైరెక్టర్ చేసారు, కృషి గారు చేసారు, మరి మన కొడుకు చేసి ఇద్దరు బ్యాలెన్స్ చేసి చూపించారు. ఎవరైనా తగ్గలేరు, ఎవరైనా పోలేరు, బాగా చూపించారు. బాబుడే ముందు యాక్సెప్ట్ చెప్పాలి, యాక్టింగ్ చాలా బాగా చేసారు. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ మూవీ. మళ్ళీ ఒక తమ్ముడు, ఒక పత్రి, ఒక ఖుషి ఫైట్స్ ఎలా చూస్తాం, మళ్ళా ఒక హరియరి విరమణలో ఫైట్స్ ఎలా చూస్తాం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సూపర్ ఉంది మూవీ. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఇంకా బాగా ఉంటుంది, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ ఇచ్చారండి. యాక్షన్ మూవీస్ కానీ క్లైమాక్స్ ఎదిరిపోయిందండి. క్లైమాక్స్ సూపర్ సూపర్. ట్రైలర్ బాగుంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇంతవరకు జోనర్ లో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాం. మేము ఈగల్ గా వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. సో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఫైనల్ గా ఇవాళ రిలీజ్ అవుతుంది. మేము హ్యాపీ. ఇవాళ రోజు మీ ఎంబీఎం గ్రూప్ నుంచి 40 మెంబర్స్ వస్తున్నాం. సో రాత్రి షో పడింది కదా, టాక్ వచ్చింది. టాక్ చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ సినిమా టాక్ అవసరం లేదు సార్. అది పాజిటివ్ గా ఉంటుంది. అది ఎలాంటి సినిమా మళ్ళీ ఈ జోనర్ ఎప్పుడు ట్రై చేయలేదు పవన్ కళ్యాణ్. సో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఈగల్ టీ వెయిటింగ్. సో ఒకరు చెప్పేది వినకుండా చూసి చేసుకున్నాను. ఎవరిది అవసరం లేదు, కూడా రివ్యూ కూడా అవసరం లేదు. సో ఎవరైనా వచ్చి చూసుకొని చూసుకోవాలి తప్ప రివ్యూ ఎవరు చెప్పినా ఒకరు నచ్చుతుంది, ఒకరు నచ్చదు. బట్ మాకు పవన్ కళ్యాణ్ అంతే సార్. థ్యాంక్ యూ.